హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫిజియోథెరపిస్ట్. నన్ను చాలామంది అడుగుతున్నారు హాట్ ప్యాక్ ఎప్పుడు యూజ్ చేయాలి, కోల్డ్ ప్యాక్ ఎప్పుడు యూజ్ చేయాలి అని. సో ఈ వీడియోలో నేను మీకు హాట్ ప్యాక్ని ఎప్పుడు యూజ్ చేయాలి, కోల్డ్ ప్యాక్ని ఎప్పుడు యూజ్ చేయాలి అనేది చెప్పబోతున్నా. ఫస్ట్ కోల్డ్ ప్యాక్. మనం చూస్తున్నట్లయితే రోజు ఏదో ఒక విధంగా పడిపోవడం కానీ, లేదా మనం అనుకోని పరిస్థితుల్లో కాలు బెనకడం లేదా చెయ్యి బెనకడం ఇలాంటివి చూస్తున్నాం. ఎక్యూట్ ఇంజరీస్ అంటే సడన్గా ట్విస్ట్ అవ్వడం, లేదు బోన్ ఇంజురీ కానీ, ఏదైనా మజిల్ కానీ, లిగమెంట్ కానీ ఇంజురీ అయ్యేటప్పుడు మనం కోల్డ్ ప్యాక్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి ఎక్యూట్ ఇంజరీస్లో మనం స్వెల్లింగ్ చూస్తాం. మెయిన్ స్వెల్లింగ్ ఉండేటప్పుడు మనం ఎప్పుడు హాట్ ప్యాక్ అనేది యూజ్ చేయకూడదు. సో ఇలాంటి కండిషన్స్లో మనం కోల్డ్ ప్యాక్ని యూజ్ చేసి కంప్రెస్ చేయడం వల్ల అక్కడ ఉండే రక్తం గూడు కట్టడం అనేది వ్యాపించకుండా, ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా మనకి స్వెల్లింగ్ తగ్గి పెయిన్ తగ్గుతుంది. సో ఇలాంటి కండిషన్స్లో మనం కోల్డ్ ప్యాక్ యూజ్ చేయాలి. అండ్ మనం కోల్డ్ ప్యాక్ని ఎప్పుడూ డైరెక్ట్గా స్కిన్కి పెట్టకూడదు. ఏదైనా మనం క్లాత్ని యూజ్ చేసి కానీ, ఏదైనా ఒక కాటన్ క్లాత్లో ఐస్ క్యూబ్స్ కానీ లేదా ఐస్ ప్యాక్స్ కానీ పెట్టి మనం స్కిన్కి అనేది అప్లై చేయాలి. ఎందుకు అంటే కొన్ని సమయాల్లో మనం డైరెక్ట్గా ఈ ఐస్ని స్కిన్ మీద పెట్టడం వల్ల బర్న్స్ అవుతాయి. సో దీన్ని మనం అవాయిడ్ చేయడం కోసం ఏదైనా కాటన్ క్లాత్ని కానీ, టవల్ని కానీ యూజ్ చేసి ఐసింగ్ చేయాలి. అండ్ హాట్ ప్యాక్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే లాంగ్ లాస్టింగ్ పెయిన్స్, అంటే సర్వైకల్ పెయిన్స్ కానీ, లంబార్ పెయిన్స్ కానీ, కొంతమందిలో చూస్తున్నాం ఫ్రోజన్ షోల్డర్ అని అండ్ నీ పెయిన్స్ అని. ఇలాంటి లాంగ్ లాస్టింగ్ పెయిన్స్లో మనం హాట్ ప్యాక్ని యూజ్ చేస్తాం. ఇలా మనం హాట్ ప్యాక్ని యూజ్ చేయడం వల్ల లోపల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అయ్యి మన మజిల్కి కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ అందడం వల్ల అక్కడ మజిల్స్ అనేవి మూమెంట్ ఫ్రీ అవ్వడం అండ్ మజిల్స్ అనేవి ఫ్రీ అవుతాయి. సో ఇలా హాట్ ప్యాక్ని యూజ్ చేయడం వల్ల మనకి పెయిన్ అనేది తగ్గి మనం డైలీ మన పనులు చేయగలుగుతాం. సో ఇలాంటి కండిషన్స్లో హాట్ ప్యాక్ని మనం వాడాలి. ఈ హాట్ ప్యాక్ అండ్ కోల్డ్ ప్యాక్ని మనం ఎంత టైం పెట్టుకోవాలి అనేది మనకు తెలుసుకోవాలి. ఎందుకు అంటే మనం ఎక్కువగా పెట్టడం వల్ల అది బర్న్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం కోల్డ్ ప్యాక్ వచ్చేటప్పుడు 5 to 10 minutes పెట్టుకోవచ్చు. అండ్ హాట్ ప్యాక్ 15 to 20 minutes. అది మనం టైంని అడ్జస్ట్ చేసుకుంటూ 3 hours కానీ 4 hours కానీ మనం ఇలా డైలీ చేసుకుంటే మనకు పెయిన్ అనేది రిలీఫ్ వస్తుంది. అండ్ ఇంకా మనకి పెయిన్ ఉంటుంది అంటే మనం ఖచ్చితంగా డాక్టర్కి కన్సల్టేట్ అవ్వాలి. హాట్ ప్యాక్ని కూడా మనం డైరెక్ట్గా స్కిన్కి కాంటాక్ట్ చేయకూడదు. ఎందుకు అంటే ఒకవేళ హీట్ ఎక్కువ అయ్యేటప్పుడు స్కిన్ బర్న్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫీవర్ కానీ ఉండేటప్పుడు మనం హాట్ ప్యాక్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇలాంటి టైంలో మనం హాట్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయ్యి ఇంకా ఫీవర్ ఎక్కువ అయ్యి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి కండిషన్స్లో మనం హాట్ ప్యాక్ని అవాయిడ్ చేయాలి. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనం హాట్ ప్యాక్ని ఎప్పుడు యూజ్ చేయాలి, కోల్డ్ ప్యాక్ని ఎప్పుడు యూజ్ చేయాలి అనే చిన్న అవగాహన మనం తెచ్చుకొని మనం వీటిని యూజ్ చేసినట్లయితే మనకి ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది వస్తుంది. మనకి హాట్ ప్యాక్ కానీ కోల్డ్ ప్యాక్ కానీ కావాలి అనుకుంటే మనకు దగ్గరలో ఉండే సర్జికల్ షాప్స్లో ఇవి అందుబాటులో ఉంటాయి. లేదు మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి అంటే అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ ఉంటాయి. అండ్ మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.